తెలుస్తుంది. ఎందుకంటే మరి కథలన్నీ చాలా ఉన్నాయి. డొంక పోరంబోకల దగ్గర నుంచి, ప్రభుత్వ భూముల దగ్గర నుంచి, లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకునేటువంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే పొదలకూరులో ఒక కేసు బుక్ అయింది. ఆ కేసు పాపం విచారణ జరగడంలే. దాంట్లో అసలైనటువంటి ఫోర్జరీ ముద్దాయి ఉన్నాడు, తమ కుమారుడు. బయటకు వస్తుంది అది విషయం. ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉన్నారు. దాని మీద కేసు నమోదైంది. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి కేసుని తొక్కిపెట్టి ఉన్నారు. రేపు దాన్ని రెఫర్ చేయొచ్చు, మరలా రీఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్డీఓ సంతకం, ఎందుకంటే నుడా సంబంధించినటువంటి వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్లో ఉన్నావు. ఆ రోజు ఏం చెప్పావు? లేఅవుట్లకు సంబంధించినటువంటి బినామీలందరూ గోవర్ధన్ రెడ్డి మనుషులు అని మాట్లాడావు. అది నోరు కాదులే, దాన్ని నోరు కింద కూడా నేను లెక్కేసుకోను. అది డ్రైనేజ్ కాలువ కన్నా గబ్బు కుట్టేటువంటిది నీ నోరు. కాబట్టి నీ నోటి కన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మేలు. అది కొంచెం గబ్బు తక్కువ ఉంటుంది, దాని పక్కన నిలబడచ్చు. కానీ నీకు ఆమడ దూరంలో ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా భరించలేక సస్తా ఉండరు. అటువంటి ఆ నోటితో కూసావు. ఏమని? వీళ్ళందరూ గోవర్ధన్ రెడ్డి బినామీలు అని చెప్పి నేను మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నా బినామీలు కదా, వాళ్ళు నువ్వు ఎందుకు వదిలిపెట్టావంటే కుక్కున్నట్టున్నావు మాట్లాడకుండా. వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్లో విల్లా కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఆ భాగవతం అంతా బయటకు వస్తుందని చెప్పి ఇప్పుడు ఎంతసేపటికి దాన్ని వదిలేసావు. కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్, వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. నీది ఒక బ్రతుగ్గా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. ఒక క్వాడ్యమైన కొన్నావు సైదాపురంలో, సిలికామైన ఒకటి కొన్నావు చిలకూరులో. వాడికి సంబంధించి మైనింగ్ జరగకపోతే నీకు సంబంధించినటువంటి మీడియాలో పరిచయం ఉండేటువంటి వాళ్ళ ద్వారా లోకేష్ మీద, ఈ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు. నీ ప్రభుత్వం మీద నువ్వు వార్తలు రాయించేటువంటి వాడు నీ లాభాల కోసం, నీ క్వాడ్యమైన కోసం. క్వాడ్జీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి నీకు సంబంధించినటువంటి వాళ్ళ చేత పత్రికలో రాయించుకునేటువంటి గబ్బు మనస్తత్వం కలిగినటువంటి వాడు నువ్వు. కాబట్టి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల గురించి విమర్శించేటువంటి స్థాయి లేదు, ఆ స్థాయి, ఆ అర్హత నీకు లేదు. ఎందుకంటే నీలాంటి అవినీతిపరుడు, నీలాంటి అబద్ధాల కోరు మరొకరుండరు. కాబట్టి అన్ని విషయాలు కూడా మేము నీ మీద ఎప్పుడు కూడా బలం ప్రయోగించలేదు. ఎందుకంటే నువ్వు బలం ప్రయోగించాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు కూడా కాదు, కాబట్టి అత్యంత బలహీనుడు. కాబట్టి నేను చెప్పినట్టుగా 400 మంది పడలే, ఒక్కడు చాలు. ఒక్క హిజ్రా వస్తే ఆ హిజ్రా చంకలో పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా దిక్కులేనటువంటి వాడు, అరిసినా కూడా నువ్వు అరవలేనటువంటి వాడు నువ్వు. కాబట్టి నీ స్థాయి శక్తి మర్చి పాప నువ్వేనా అసెంబ్లీలో హనుమంతుడులాగా పైకి ఉబ్బి మాట్లాడినట్టుకుండావు. కాబట్టి నువ్వు చెప్పినటువంటివి నేను మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు రేపు అసెంబ్లీలో ఆధారాలు చూపిస్తావా, లేదా బయట మీడియాకు ఆధారాలు చూపిస్తావా? నీ పైన పెట్టిన 18 కేసులేంది? నిన్ను రాత్రి మొగళ్ళు ఎక్కడ పెట్టారు? అమరావతిలో టెంట్ ఎవరు పెరికారు? దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెక్కడ 6 ఎకరాలు ఏదో మా వైకాపా నాయకులు అమ్మారు 35 లక్షలు చొప్పున అని చెప్పి దాని ఏమన్నా నీకు తమ కమిషన్ లేదా? లేకపోతే ఆ కంపెనీ ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడానికి ఏళ్ళని వాడుకుంటున్నావా? వాళ్ళు అదే చెప్తున్నారు. వాళ్ళు అయ్యా ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు కొట్టడానికి మమ్మల్ని వాడుకున్నాం. ఎందుకంటే ఎస్ఎన్జే డిస్టిలరీస్లో డబ్బు లేదని చెప్పి నా మీద చెప్పావు. ఏమని చెప్పావు? ఎస్ఎన్జే డిస్టిలరీస్లో గోవర్ధన్ రెడ్డికి బాగుందను. ఈరోజు ఏం కూర్చోవు నువ్వు? దానికి నిలబడి ఈరోజు మీ ప్రభుత్వం విచారణ చేయించు. ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఎస్ఎన్జే డిస్టిలరీస్లో బాటిల్కి వస్తుందట నాకు డబ్బు. నిష్ఠ దరిద్రుడా, నీలాగా నీచమైనటువంటి బతుకు చావనైనా చస్తాం కానీ ఆ విధంగా బతకాల్సినటువంటి కర్మ ఎవరికన్నా ఉందా? బతుకుతారు ఎవడన్నా? కాబట్టి నువ్వు చెప్పావు కదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురా. రేవు పార్టీలో నేను పోయానని చెప్పావు కదా, ఆ రేవు పార్టీకి సంబంధించి మాట్లాడమంటే కుక్కున్నట్టున్నావా మాట్లాడకుండా? ఈ విషయాలన్నీ కానీ బయట పెడితే అసెంబ్లీలో 164 మందిలో ఒక్కడు నువ్వు పోతే 163 మంది నీ ముఖాన్ని వస్తారో లేదో గుర్తుపెట్టుకో. రేపు నేను చెప్పినటువంటి ఆధారాలు చూపించు. నువ్వు నీ మీద పెట్టినటువంటి 18 కేసులు చెప్పు, ఏదో ఆ 18 కేసుల సంగతి చెప్పు. తమరు బ్రతుకు బండారం బయటపెడితే 163 మంది నీ ముఖాన్ని వస్తారు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా. అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నటువంటి అయోధ్య పాత్రుడి దగ్గర నుంచి తట్టుకోలేవు నువ్వు, దాంట్లో కొట్టకపోతావు ప్రవాహంలో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టు.